అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న? నా పేరు వేణు అన్న. లోకల్ అన్న, పోరబండ మోతీనగర్. అని ఏం లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి ఇక్కడ డీలిమిటేషన్ లో స్థానాలు పెరిగినాయి, డివిజన్లు కూడా పెరిగినాయి. సో మరి ఈసారి లాస్ట్ టైం అంటే బీజేపీకి 48 సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ కూడా వాళ్ళిద్దరు సమానంగా వచ్చినాయి. కానీ మేయర్పేట బీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. సో మరి ఈసారి ఎలా ఉండబోతుంది ఇక్కడ పరిస్థితి? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, పవన్ కళ్యాణ్ పార్టీ, అదేవిధంగా కవిత పార్టీ, మొత్తం 5 పార్టీలు ఉన్నాయి. కవిత పార్టీ అంటే అది పక్కన పెట్టండి, కొత్తగా వచ్చింది, అది కష్టం రావడము. టఫ్ అంటే మీరు అన్నట్టు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు టఫ్. బీజేపీకి ఏముండదు అంటారు? బీజేపీకి అప్పుడు బండి సంజయ్ ఉన్నప్పుడు ఉండే, కానీ ఇప్పుడు లేదు. బండి సంజయ్ ఉంటే నీకు కంపల్సరీ ఈసారి మేయర్ బీజేపీ ఉంటుండే. బండి సంజయ్ లేడు కాబట్టి ఐ థింక్ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది పోవచ్చు. అంతే. అంటే బీజేపీ మరి ఆల్రెడీ 8 ఎంపీ స్థానాలు, 8 ఎమ్మెల్యే స్థానాలు ఎంత ఉన్నా కానీ సిటీలో మాత్రం బీజేపీకి స్ట్రాంగ్ లీడర్ లేడు. 100% లేడు. బండి సంజయ్ లాంటి లీడర్ వస్తేనే మళ్ళీ బీజేపీ పుంజుకుంటది, దాని మించి లేదు. నేను బీజేపీ ఓటర్నే, బట్ ఇప్పుడున్న లీడర్లతో మాత్రం బీజేపీకి ఇప్పుడు వచ్చిన 48 కూడా రావు, 48 కూడా రావు. ఇంకా తగ్గుతాయి కానీ అవి అయితే రావు, 99% రావు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది? పథకాల విషయంలో కానీ ఓకే అంటే ఓకే, నాట్ బ్యాడ్. ఓకే. స్ట్రగుల్ చేస్తుండు పెద్ద మనిషి, స్ట్రగుల్ చేస్తుండు. దాని తగ్గట్టు కింద గ్రౌండ్ లీడర్లు కూడా ఉండాలి కదా. ఎట్లా ఉందని అంటే నేను అనేది 6 గ్యారెంటీల అమలు విషయంలో ఎలా అనిపిస్తుంది? అది ఐడియా లేదు నాకు, అంత డీప్ గా జస్ట్ పైన పోటీ అయితే మాత్రానికి కంపల్సరీ టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ఒకవేళ కాంగ్రెస్ అంటే మన బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ కలిస్తే ఎలా ఉండబోతుంది? కాన్పని లీడర్ లేడు కదా, స్ట్రాంగ్ లీడర్ లేడు, కరెక్ట్ లీడర్ లేడు బీజేపీలో. ఇన్నేళ్ల నుంచి స్ట్రగుల్ చేస్తుంది. పైన సెంట్రల్ ఓకే, బట్ స్టేట్ మాత్రం 21 రాష్ట్రాల్లో అధికారం ఉంది కదా. తెలంగాణకి ఎంత ఉన్నా సౌత్ ఇండియాలో దాని పట్టు గట్టి లీడర్ ఉంటేనే, కానీ తెలంగాణలో గట్టి లీడర్ లేడు. 99.9% గట్టి లీడర్ లేడు. చెప్పలేం ఫ్యూచర్, ఇంకా 5 years తర్వాత చెప్పలేం. అప్పుడు పుంజుకునే అవకాశం, ఎందుకంటే 10 years జనరేషన్ వస్తుంటది కదా, దాన్ని బట్టి జనరేషన్ చేంజ్ అయితే మళ్ళీ పుంజుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒక ప్రక్రియ తీసుకొచ్చారన్న, అంటే దొంగ ఓట్లు కానీ బయట నుంచి వచ్చే ఓట్లు తీసేసేది, దాన్ని ఏ విధంగా స్వాగతిస్తారు? 100% కరెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే కరెక్ట్ లోకల్లకు దాని వల్ల బెనిఫిట్, వేరే వీళ్ళ వల్ల బెనిఫిట్ లేదు, దీని వల్ల బెనిఫిట్ వస్తుంది. దొంగ ఓట్లన్నీ పోతే ఓటు కరెక్ట్ పడుతుంది, కరెక్ట్ డిసిషన్ వస్తుంది. బంగ్లాదేశ్, రోహింగ్యాలు వాళ్ళని మాత్రం స్టేట్ గవర్నమెంట్ పట్టించుకొని వెళ్ళగొడితే మంచిది. మెయిన్ రోహింగ్యా ముస్లిమ్స్ టార్చర్ చేస్తారు లోకల్స్ లా, హైదరాబాద్ లా. వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేసి వాళ్ళని కొద్దిగా బయటికి వెళ్ళగొడితే మన ప్రజెంట్ ఉన్న ముస్లిమ్స్ కొద్దిగా మంచి ముస్లిం కి, ఇండియన్ ముస్లిమ్స్ కి కొద్దిగా న్యాయం అనేది ఉంటది. లేకపోతే వాళ్ళ వల్ల వీళ్ళ పేరు బదలమవుతుంది, వాళ్ళ వల్ల 99% వీళ్ళ పేరు బదలమవుతుంది. అంటేనే రోహింగ్యా అండ్ బంగ్లాదేశ్ వల్ల మన ఇండియన్ ముస్లిమ్స్ బదలమవుతారు. ఉంటారు 5%, 10% మన దాంట్లో కూడా, కానీ బట్ 99% అయితే వాళ్ళకి అట్లా ఉండదు. ఈ వీళ్ళిద్దరి వల్లనే చాలా ప్రాబ్లం, మొత్తం బేకార్ అయిపోతుంది. సో సర్ ప్రక్రియ బాగా నీట్ గా జరుగుతుందా మీకు వచ్చిన? 100% బాగా జరుగుతుంది. ఇంకా ఎగవాడు చేపించుకుంటారు, భయపడకుండా అందరూ ఎగవాడు చూస్తున్నా కదా. మోస్ట్లీ దాని గురించి అప్పుడు ముస్లిమ్స్ వద్దన్నారు, ఇప్పుడు వాళ్ళే ఫ్రంట్ పేజ్ లో ఉన్నారు. వాళ్ళే తీసుకుని వెళ్ళి వాళ్ళే ఫస్ట్ తొందర, మనకంటే ముందు వాళ్ళే సబ్మిట్ చేస్తారు. వాళ్ళు ఓటు పోతాయని ఆ భయం, వాళ్ళకి ఎందుకు పోతాయని భయం అంటే ఈ రోజు బంగ్లాదేశ్ వల్ల వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళకి కరెక్ట్ ఉంది, వీళ్ళిద్దరి వల్ల వాళ్ళు భయపడుతున్నారు, అంతే, వేరేది ఏం లేదు. సో మీరు అన్నట్టుగా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య పోటీ అంటున్నారు. ఒకవేళ ఎవరికి అవకాశం వచ్చే అవకాశం? రూలింగ్ కాబట్టి కొద్దిగా వాళ్ళే పట్టు ఎక్కువ తీసుకుంటారు. రూలింగ్ మొన్న ఉప ఎన్నిక చూసాం కదా, రూలింగ్ కాబట్టి కొద్దిగా పబ్లిక్ కూడా ఏంటంటే రూలింగ్ వాళ్ళు డెవలప్మెంట్ ఎక్కువ చేస్తారు అన్నట్టు కాంగ్రెస్ కి కొద్దిగా మొగ్గు చూపెడతారు. బట్ టఫ్ 50-50, 100% 50-50. బీజేపీకి అయితే కష్టం, బీజేపీ అయితే కష్టం.